సార్ మీ 2 సంవత్సరాలు ప్రభుత్వంలో పెన్షన్ అనేది సూపర్ హిట్. ఫ్రీ బస్ అనేది సూపర్ హిట్. అలాగే అన్నా క్యాంటీన్‌లు అనేది సూపర్ హిట్. 3 గ్యాస్ బండ్లు కూడా ఇచ్చాం. గ్యాస్ బండ్‌లో అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం ఇవి కూడా చేస్తున్నారు. బట్ 2 ప్రామిస్‌లు ఒకటైతే మహిళలకు ఏదైతే 1500 ఇవ్వాలో, లేకపోతే నిరుద్యోగులకు ఏదైతే 3000 భృతి అన్నారో, ఈ 2 ప్రామిస్‌లు ఇప్పుడు దాకా చేయల. అసలా నిజంగా ఈ 2 చేయకపోవడం అనే ఎఫెక్ట్ గ్రౌండ్ లెవెల్‌లో ఎలా ఉంది? చేస్తా అన్నారు, చేయలేదు, ఎప్పుడు చేస్తారు అని మనిషి అనేవాడు ఆశాజీవి కదా! ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అడుగుతున్నారు. కానీ ఉన్న పరిస్థితిని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మా నాయకుడు కూడా ఎప్పటికప్పుడు మాకు మీటింగుల్లో గానీ, ఇంకోసాట గానీ మాకు కూడా తెలియపరుస్తూ వస్తున్నాడు. చేస్తాం. ఇంక టైం ఉంది. కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి అధిగమించలేం కదా! జగన్మోహన్ రెడ్డి గారిలాగా 3000 2000 పెన్షన్ మేము ఇస్తుంటే 3000 చేస్తా అన్నాడు. ఆయనకు అధికారం వచ్చింది 151 సీట్లు. చేసుకుంటూ పోతానని చెయ్యంత బారు చెప్పాడు. 5 ఏళ్ళు. ఏళ్ళు దగ్గర నుండి సంకలో దాకా 5 ఏళ్ళు నాకిచ్చాడు. మీరు చూసారుగా. కానీ మేము అట్లా చెప్పట్లా. ఇప్పుడు మేము అనుకున్నటువంటి వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్వి చేసుకురాగలిగాం. ఇంకా మీరన్నది మహిళలకి ఇస్తానన్నది నిరుద్యోగ భృతి ఉంది. నిరుద్యోగంని వాళ్ళకి స్కిల్ నేర్పించి, స్కిల్ డెవలప్మెంట్ చేసి, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ స్కిల్ డెవలప్మెంట్ జిల్లాలో స్థాయిలో మేనేజర్ని పెట్టి, ఇప్పటికే ఆ దిశగా వాళ్ళకి జాబ్స్కి క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. మేమేమి నిరుద్యోగులనేమి గాలికి వదిలేసేసి మాకు సంబంధం లేనట్లు మేమేమి మాట్లాడకుండా లేము. అవి కూడా 100కి 100 కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగవంగానే చేయగలుగుతాం. ఇవాళ రైల్వే జోన్ వచ్చిందంటే మేము కూటమిలో ఉండబట్టే కదా, మేము ఇచ్చిన ప్రామిసే కదా. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకోకుండా ఆగింది అంటే దానికి మేము కూటమిలో ఉండబట్టే కదా. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో, మోదీ గారితో సత్సంబంధాలు మెయింటైన్ చేసి వాళ్ళ భాగస్వామ్యం ఉండబట్టే కదా మేము ఈ రాష్ట్రానికి పోలవరానికి నిధులు తీసుకురాగలిగిన, ఇటు రాజధాని పునర్నిర్మాణానికి ఫండ్స్ తేగలిగిన, రైల్వే కొత్త లైన్లు తీసుకురాగలిగిన, కొత్త రోడ్స్ తీసుకురాగలిగిన, ఇవన్నీ ఎవరు కృషితో జరుగుతున్నాయి? కూటమి యొక్క పట్టుదలతో, కూటమి యొక్క కమిట్మెంట్తో ఇవన్నింటిని మేము ఎదరకు తీసుకెళ్ళగలుగుతున్నాం. మీరు చూడండి, జగన్ 5 ఏళ్ల పాలన, జగన్ ఫస్ట్ 2 ఏళ్ల పాలన, మా 2 ఏళ్ల పాలనే సరిపోల్చి చూడండి. మేము ఎంత మట్టుకి చేసుకురాగలిగామో, చేసుకురాగలుగుతున్నాము. వాళ్ళు కరోనా అయినా సరే మేము చాలా చేసామని చెప్తారు. కరోనా అంటే ఏమన్నాడు? పారాసిటమాల్ వేసుకుంటే పోద్దన్నాడు, బ్లీచింగ్ కొడితే పోద్దన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, కరోనా కంట్రోల్ చేయాలంటే బ్లీచింగ్ కొడితే కరోనా పోదని చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్ ఎక్కడికైనా బయటకు వచ్చారు వాళ్ళు? కరోనా వంకబెట్టి ఏమన్నా చేశారా? కరోనాలో చనిపోయినటువంటి డెత్లను కూడా చెప్పలేనటువంటి గుడ్డి ప్రభుత్వం అది. గుట్లేసి బాడీల్ని తమిళలో పెట్టి కాల్చినటువంటి సంఘటన, గుట్ల కింద. అట్లన్నిటికీ కరోనాలో చనిపోయారని చెప్పి వీళ్ళు డిక్లేర్ చేశారా? చనిపోయిన కుటుంబాన్ని 50,000 ఇచ్చి ఆదుకోమంది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు ఇచ్చారా? కనీసం కరోనాతో చనిపోయారని చెప్పారా? బతుకుంటామో చనిపోతామో తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుమంట రాష్ట్ర ప్రజానీకం కాలాన్ని ఎలదీసిందని విషయం మీరు ఎవరో మర్చిపోలేదు జనం.